ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది మీ దగ్గర. వెంకటరెడ్డి గారు, ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది, నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. కాంగ్రెస్ నాయకులు జాయిన్ అయ్యారు ఇప్పుడే మనతో పాటు. రామచంద్ర గౌడ్ గారు. రామచంద్ర గారు నమస్తే అండి. నమస్కారం అండి, అందరికీ మిత్రులకు అందరికీ నమస్కారము. రామచంద్ర గారు, ఇప్పుడు మీరే మాట్లాడాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే స్పీకరు సరే పార్టీలకు అతీతమో రాజకీయాలకు అతీతమో దానికి సంబంధించి లేదన్నప్పటికీ కూడా మీకు తెలిసిన సత్యమే. ఎందుకంటే స్పీకర్ నిర్ణయం ఎంతవరకు మీ పార్టీ సమర్థిస్తుంది? తీసుకునే ముందు రాహుల్ గాంధీ ఎందుకు ఒకసారి వచ్చి కలవండి, ఢిల్లీకి రమ్మని ఎందుకు అన్నారు? దానికి దీనికి లింక్ ఏంటి? ఇలా అనేక ప్రశ్నలు ఏమైనా ఉన్నాయి. ఎందుకంటే మార్చి 12 డెడ్ లైన్ సుప్రీంకోర్టు పెట్టింది. దానికి ముందే తీర్పు తీసుకోవడం వెనక ఎంతవరకు ఇది సమంజసం? ఇది రాజకీయ నైతికతగా అర్థం పడుతుందా? ఏమంటారు? నిజానికి నిజం నిప్పు లాంటిది. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకునేది ఏంటంటే 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గానికి అభివృద్ధి కోసానికి కాంగ్రెస్ పార్టీకి వచ్చి జత కలిసి మేము కలిసినాం అనే విషయంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా వాళ్ళు సొంతగా ఆ స్టేట్మెంట్ ఏ రకంగా ఇచ్చిండ్రో కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ మేము అదే పార్టీలో ఉన్నాం అనే స్టేట్మెంట్ కూడా వాళ్ళ నుంచే వినడం జరుగుతుంది. ఇక్కడ మనకు స్పీకర్ గారికి కొన్ని హక్కులు, విధులు, నిధులు ఉంటాయి. స్పీకర్ గారు సొంత ఆలోచనతో నిర్ణయం తీసుకున్నారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే స్పీకర్ కు ఓన్లీ అసెంబ్లీకి సంబంధించిన పూర్తి అధికారాలు ఉంటాయని అనుకుంటున్నామండి. ఆ స్పీకర్ ఆయన దృష్టిలో, ఆయన ఆలోచించిన దృష్టిలో 10 మంది ఎమ్మెల్యేలు అక్కడ వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసానికి కాంగ్రెస్ తోని జత కలిసి మళ్ళీ తర్వాత వాళ్ళు మాట తిప్పుకొని, అంటే ఇక్కడ మేము చూస్తున్నాము ఈ మధ్యలో జరిగిన ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికలు అనుకోండి, అంతకుముందు సర్పంచ్ ఎలక్షన్లు అనుకోండి, ఎక్కడ చూసినా గానీ అధికార పార్టీకి వస్తున్నారండి. ఎవరు వచ్చినా గానీ శాశ్వత మిత్రులు లేరు, శాశ్వత శత్రువులు లేరు. మొన్న చూసాము మున్సిపల్ ఎలక్షన్ లో బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ కలిసిరు, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీతో కలిసిరు, కాంగ్రెస్ వాళ్ళతో కలిసిరు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మాత్రం మన స్పీకర్ కు పూర్తి అధికారాలు ఉన్నాయి. స్పీకర్ సొంత ఆలోచనతో నిర్ణయం తీసుకోవడం జరిగిందని నేను అనుకుంటున్నానండి. రాహుల్ గాంధీ గారు ఢిల్లీకి పిలిపించారని మీరు అంటున్నారు, కానీ దీనికి సంబంధించి విషయం కాదు. అది ఆయనకు స్పీకర్ పరిధిలో ఉంటుంది. అసెంబ్లీకి సంబంధించింది ఖచ్చితంగా స్పీకర్ పరిధిలో ఉంటుంది. హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా దాని గురించి ఆలోచిస్తుండొచ్చు. నాకు తెలిసిన కాటికి పూర్తిగా స్పీకర్ బాధ్యతలు వహిస్తారని అనుకుంటున్నానండి. ఇక్కడ స్టేట్మెంట్ రామచంద్ర గారు, మీరు చూస్తే టీవీలో విజువల్స్ లో కూడా కనబడుతుంది. వెళ్ళి సీఎం పక్కనే కండువాలు మార్చుకొని అనేక పార్టీ కార్యక్రమాల్లో బహిరంగ సభల్లో పాల్గొని ఇవన్నీ కూడా కళ్ళకు కనబడుతున్న అన్ని కూడా భ్రమణ. పార్టీ మారలేదా? బీఆర్ఎస్ లోనే ఉన్నారు వాళ్ళు. స్పీకర్కి ఇవన్నీ కనబడలేదంటారు, ఏమంటారు? అన్ని నిజాలే ఉండి, వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మీరు అన్నట్టు ఆయన ఎంపీగా కూడా పోటీ చేశాడండి. దాంట్లో నిజం నిప్పు లాంటి దాన్ని లేదని అంటలేమండి. కానీ వాళ్లకు ఇప్పుడు ఎవరిని అయినా కానీ ఇంతకుముందు కవిత గారు తన స్వహస్తాలతో నేను రాజీనామా చేస్తా అంటే కూడా పిలిపించి మళ్ళీ ఒకసారి స్పీకర్ అడిగాడు, మీరు ఎందుకంటే మీరు ఉద్రేకపూర్వకంగా తీసుకున్నారా, ఏ రకంగా తీసుకున్నారా అంటే ఆమె స్టేట్మెంట్ బట్టి తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా ఈ కడియం శ్రీహరి గారు అనుకోండి, తర్వాత ఆయన మన ఖైతాబాద్ ఎమ్మెల్యే గారిని కూడా అంటే దానం నాగేందర్ గారిని కూడా పిలుచుకొని మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం అయింది. నిజంగానే మీరు అంటున్నది నిజమే, అది కళ్ళ కట్టినట్టే కనబడుతుంది. అది కూడా ఉన్నది. ఈ రోజు కూడా దానం నాగేందర్ గారు స్పీచ్ మాట్లాడినప్పుడు నేను మాకు ఏమని చెప్తున్నాడు, పార్టీ నుంచి నాకు ఎలాంటి విప్ జారీ చేయలేదు, విప్ కాదు, నాకు ఎలాంటి అధికారంగా ఈ రకంగా చేయాలని కూడా రాలేదు, దాన్ని బట్టి నేను స్వతంత్రంగా చెప్తున్నాను అనే స్టేట్మెంట్ ఉందండి. దానం నాగేందర్ గారి స్టేట్మెంట్ చూడండి ఒకసారి. ఆయన పార్టీ మారలేదంటే ఒక టైంలో వచ్చిండు, మళ్ళీ నేను అదే పార్టీలో ఉన్నా అని చెప్పుకుంటున్నాడు అండి. అదొకటి. నిజానికి కూడా మీరు అన్నట్టు పార్టీ మారినా వాళ్ళ సొంత నిర్ణయాన్ని ప్రకారం కూడా నిర్ణయించడం జరుగుతుంది. అదన్నా తీసుకోవడం జరిగింది అనేది ఒకటి. తర్వాత ఇంకోటి, రోజు వారీగా వాళ్ళ శాలరీస్ లో ఉండేటి అమౌంట్ కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ జీతాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు వెళ్తున్నాయట. అది కూడా వాళ్ళకు టెక్నికల్ గా ఉన్నది. అంటే మీరు అన్నట్టు టెక్నికల్ గా ఇబ్బంది ఉందనే విషయంలో మనము దాన్ని స్పీకర్ సొంత ఆలోచన దాంట్లో మధ్యలో ఎవరు మాట్లాడకండి దయచేసి. ఎందుకంటే ఇది స్పీకర్ కు సంబంధించింది, వ్యక్తులకు సంబంధించింది. వ్యక్తులు కూడా వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మాకు పార్టీ నుంచి ఎలాంటి ఇంటిమేషన్స్ లేదు, విప్ జారీ చేయలేదు, విప్ జారీ చేస్తే మేము ఆలోచిస్తుంటాం. దానం నాగేంద్ర గారి ఈ రోజు స్టేట్మెంట్ నేను విన్నాను.
చూశాను కూడా. ఆయన ఏం మాట్లాడుతున్నట్టే నాకు విప్పు కాదు, ఎలాంటిది కూడా రాలేదు, నేను ఇప్పటికి కూడా పార్టీకి కట్టుబడి ఉన్నాను అంటారు. అనేది వ్యక్తిగతంగా సంబంధించింది. మీరు అన్నట్టు కండువాలు మార్చుకోవడము, ఫోటోలు దిగడము, ఆయన ఎంపీగా నిలబడడం అనేది అందరికి తెలిసిన విషయమే. దాంట్లో ఇబ్బంది లేదు, దాంట్లో మనం కప్పిపుచ్చాల్సిన అవసరం లేదు. దీనికి మాత్రం స్పీకర్ కు పూర్తి అధికారాలు ఉంటాయి. స్పీకర్ తన అధికారం పరిధిలో చేసిండా, లేకుంటే చట్టానికి లోబడి చేసిండా, చట్టానికి విరుద్ధంగా చేసిండా అనేది చట్టం చెప్పగలుగుతుంది. ఇప్పుడు చట్టం ప్రకారం ఆయనకు వాళ్ళు ఆలోచించిన ప్రకారం ఖచ్చితంగా మేము అదే పార్టీలో ఉన్నామని చెప్తున్నారు. దానికి ఎవిడెన్స్ వాళ్ళకు ప్రతి మంత్ నుంచి కూడా వాళ్ళ శాలరీస్ వెళ్తున్నాయి. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డు బట్టి, వాళ్ళ వ్యక్తిగత రికార్డును బట్టి ఆయన నిర్ణయం తీసుకుంటూ దాంట్లో స్పీకర్ ఏం తప్పు లేదని నా కాంగ్రెస్ పార్టీ తరఫున నా పరంగా మేము మాట్లాడుతున్నామండి. మీరు వేరే ఎన్ని రకాలు చేసినా ఈ రోజు అందరు కూడా అంటే నిజాలు కూడా మాట్లాడుతున్నారు, కానీ అందరూ అంటే ఎట్లుంటది అంటే అందరు చేసే తప్పులు ఉన్నాయి, కానీ లీగల్ గా అంటే కళ్ళ ముంగట లీగల్ గా చట్ట పరిధిలో అవి కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు ప్రతి పార్టీ కూడా చేస్తుంది. ఆ పార్టీల్లో బీజేపీ ఏం తక్కువ లేదు, బీఆర్ఎస్ తక్కువ లేదు, ఇంకా వేరే పార్టీ కూడా లేదు. ఈ దీంట్లో మాత్రం స్పీకర్ పూర్తి నిర్ణయం స్పీకర్ ను బట్టి, స్పీకర్ ఆలోచన పరిధిలో ఉంది. దాన్ని స్పీకర్ గురించి మనం ఏదన్నా ఉంటే స్పీకర్ పరిధిలో మనకు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచన చేసి బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఇంకెవరైనా కానీ దాన్ని నిర్ణయం తీసుకుంటే బాగుంటది. కాంగ్రెస్ పరంగా పూర్తి నిర్ణయం అనేది స్పీకర్ కు సంబంధించి. రామచంద్ర ఒక నిమిషం, ఏదో లక్ష్మారెడ్డి గారు ఇందా నుంచి మాట్లాడి ట్రై చేస్తున్నారు. ఒకటే నిమిషం మాట్లాడి కట్ చేస్తానండి. ఒకటే నిమిషం. వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు స్టేట్మెంట్ రికార్డును బట్టి వాళ్ళు చేయడం జరిగింది. 10 మందికి పూర్తి హక్కు ఉన్నది. వాళ్ళు ఏ నిర్ణయం చేసుకున్నా అది ఉన్నది. ఆ స్పీకర్స్ ఉన్నది. వేరే బయట వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు. స్పీకర్ కు ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు చేసిన నిర్ణయాన్ని, వాళ్ళు మాట్లాడిన దాన్ని, వాళ్ళ ఎవిడెన్స్ ను బట్టి అది రికార్డు ఎమ్మెల్యేలు అండ్ స్పీకర్ కు సంబంధించిందండి. దేంట్లో పార్టీకి సంబంధం లేదు, ఎవరికి కూడా సంబంధం లేదు. ఇంకోటి, ఈ 66 మందో 70 మంది అంటే సుమారుగా మాకు ఎంత కావాలో అంత 66 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మాకు ఆ 10 మందితో వచ్చిన అంటే లాభం లేదు, నష్టం లేదు. మేము కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ నుంచి ఇబ్బంది కూడా లేదు. వాళ్ళు వచ్చినా రాకున్నా వాళ్ళ వ్యక్తిగత విషయం అది. ఎందుకంటే మాకు తక్కువ ఉంటే మేము ఏమన్నా తీసుకుంటే దాని మీద గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాకు పూర్తి మెజారిటీ ఉన్నది. పూర్తి మెజారిటీ కంటే ఇంకా ఎక్కువ ఉన్నది. మాకు 10 మందితో కూడా సంబంధం లేదు. అది 10 మంది వాళ్ళ వ్యక్తిగత స్పీకర్ కు సంబంధించి. ఓకే రామచంద్ర గారు, ఓకేనండి. నరసింహారెడ్డి గారు చెప్పండి.